హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. సో వీకెండ్ వచ్చింది. సో వీకెండ్ సజెషన్స్ తీసుకొచ్చేసా. వీకెండ్ సజెషన్స్ చేసి చాలా డేస్ అయింది కాబట్టి ఐ థాట్ టు మేక్ ఇట్ కంప్లీట్ మార్చ్ మూవీ సజెషన్స్. సో అందులో రిలీజ్ అయిన టాప్ 10 మూవీస్ నేను ఇప్పుడు మీకు సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే రీసెంట్ వీక్స్లో మనం వీకెండ్ సజెషన్స్ చేయలేదు. సో హియర్ ఈస్ ద కంప్లీట్ లిస్ట్ ఆఫ్ మార్చ్. సో ఇందులో ఫస్ట్ మూవీ వచ్చేసి జాబిలమ్మ నీకు అంత కోపమా. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే, హీరోకి తన క్లాస్మేట్తో మ్యారేజ్ అనేది ఫిక్స్ అవుతుంది. అదే టైంలో వాళ్ళ ఎక్స్ దగ్గర నుంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వస్తుంది. అసలు వాళ్ళిద్దరికి బ్రేకప్ ఎందుకైంది అండ్ ఇంతకీ తన పెళ్ళికి వెళ్తాడా లేదా అనేది మనకి కంప్లీట్ స్టోరీ. మూవీ చాలా ఫన్ ఉంటుంది అండ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక రామ్ కామ్ విత్ యంగ్ కామెడీ అని చెప్తాను నేను. సో కొత్త యాక్టర్స్ ఉన్నా కూడా మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. యూ క్యాన్ ట్రై. సో ఈ మూవీ మనకు ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ఆన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. నెక్స్ట్ మూవీ వచ్చేసి గాంధీ తాత చెట్టు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటో తెలుసామా? గాంధీ అంటే అమ్మాయి. ఓకే, ఫస్ట్ చెప్తున్నా. గాంధీ అనే అమ్మాయి ఒక చిన్న ఊర్లో ఉంటుంది. అక్కడ వాళ్ళందరికీ చిన్న చిన్న పొలాలు ఉంటాయి. సో వాళ్ళందరూ చాలా కరువులో ఉంటారు అన్నమాట. నాట్ దట్ కరువు, ఇది వేరే కరువు. సో అప్పుడు ఒక ఇండస్ట్రీ వచ్చి మీ పొలాలన్నీ మాకు అమ్మేస్తే మేము ఇక్కడ ఇండస్ట్రీ కట్టుకుంటాము, సో మేము అందరం మీకు గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తాము అని చెప్తారు. అయితే అందరూ అమ్ముతారు కానీ ఒక్క పర్సన్ మాత్రం అమ్మడు. తనే గాంధీ వాళ్ళ తాత. సో ఆ తర్వాత ఏం జరిగింది, తాతకి గాంధీకి చెట్టుకి ఏంటి సంబంధం అనేది మనకి కంప్లీట్ స్టోరీ. మూవీ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఏ సోల్ఫుల్ మూవీ. చాలా స్లో ఉంటుంది కానీ ఒక ఆర్టిక్ మూవీ అని చెప్తాను నేను. నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా చూడండి. ఇది మనకి ప్రైమ్ అండ్ ఈటీవీ విన్లో రెండిట్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లోనే ఉంది. సో మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి డ్రాగన్ అంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ. ఇది మనకి ప్రదీప్ రంగనాథన్ గారు అందరికీ తెలుసు అండ్ ఇట్స్ రీసెంట్ సెన్సేషన్ అని చెప్తాను నేను. సో ఈ మూవీ ఏంటి అని అంటే, హీరో తన లైఫ్ని తనే రూయిన్ చేసుకుంటాడు కాలేజ్ డేస్లో. ఆ తర్వాత అడ్డదారులు దొక్కి ఒక జాబ్ సంపాదించుకుంటాడు. కానీ ఒక పెక్యులియర్ సిచ్యువేషన్లో ఇరుక్కుంటాడు అన్నమాట తర్వాత. సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చాడా లేదా, ఒక తప్పు చేస్తే ఆ తప్పు జీవితాంతం వెంటాడడం, అండ్ మనం ఒక తప్పు చేసినప్పుడు మన లైఫ్ బాగుపడుతుంది అనుకున్నప్పుడు ఆ తప్పు చేయడంలో తప్పేం లేదు, కానీ ఒక తప్పు చేసి దాటేయాలి అనుకున్నప్పుడు ఆ తప్పు మన జీవితాంతం వెంటాడుతుంది అని ఈ 2 పాయింట్స్ మనకి ఆ మూవీలో చాలా క్లియర్గా చూపిస్తారు. అండ్ నాకు పర్సనలీ చాలా బాగా ఇష్టం. ఫాదర్ క్యారెక్టర్ అయితే జెమ్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్తా. ఇంకా మీరు కనుక చూడకపోతే మాత్రం డోంట్ మిస్ దిస్. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే, హరీష్ శంకర్ అనే పోలీస్ ఆఫీసర్కి ఒక గోల్డ్ రిలేటెడ్ కేసు అనేది వస్తుంది. కానీ ఆ ఒక్క కేసు దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దానికి ఇంకా లింక్డ్ కేసెస్ చాలా ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. సో ఫైనల్లీ అది ఎవరు చేశారు అండ్ కల్ప్రిట్ ఎవరు కనిపెట్టేది ఒక ఇన్వెస్టిగేషన్ మూవీ అన్నమాట ఇది. అండ్ ఈ మూవీ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వరు, అంటే అంత గ్రిప్పింగ్ ఉంటుంది అన్నమాట స్టోరీ. సో ఇంకా మీరు చూడకపోయి ఉంటే ఈ మూవీ తప్పకుండా చూడండి. ఈ మూవీ మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ మూవీ బ్రహ్మానందం. ఇందులో స్టోరీ ఏంటి అంటే, మన బ్రహ్మకి 6 lakhs అవసరం ఉంటాయి. సో అనుకోకుండా ఒకరోజు మూర్తిని కలుస్తాడు. అదే అండి, మన బ్రహ్మానందం గారిని కలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకి స్టోరీ. ఇంతకీ 6 lakhs దొరుకుతాయా లేదా అండ్ తను అనుకున్నది రీచ్ అవుతాడా లేదా అనేది మన కంప్లీట్ స్టోరీ అనమాట. ఈ మూవీలో మనకు మెయిన్గా 3 roles ఉంటారు. అంటే మన రాజా గౌతమ్ గారు అండ్ బ్రహ్మానందం గారితో పాటు వెన్నెల కిషోర్ గారు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ మూవీ ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఒక తాతకి మనవడికి మధ్యలో జరిగే ఒక ఎమోషనల్ జర్నీ విత్ ప్రాపర్ కామెడీ ఎలిమెంట్స్. సో చాలా బాగుంటుంది మూవీ. అండ్ మీకు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, కానీ నాకు ఈ మూవీ నచ్చింది. నాకు తెలియదు ఎందుకు మరి, నాకు మూవీ చాలా బాగా నచ్చింది. నేను ప్రీమియర్స్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ మూవీ మనకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అండి. మళ్ళీ అడుగుతారేంటి? ఒక్క నిమిషం. ఇంతకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అసలు వస్తారు, వింటారు, పోతారు. చేసుకోండి అబ్బా. కదలాలని ముందుకెళ్ళాలని మాకు ఉంటుంది కదా, బట్ మీరు చూసి అలా వదిలేస్తే ఎలా చెప్పు? ఇంకా దరిద్రం ఏందో తెలుసా, ఉన్న సబ్స్క్రైబర్స్ సగం కూడా చూడట్లేరు వీడియోలో. ఏం చెప్పాలి? నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోమని చెప్తున్నా. అందుకే వీడియో పెట్టగానే మీకు రావాలి. మీకు వస్తే మీరు చూడాలి. మీరు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలాంటివి చేసుకుంటానే కదా మాకు ఇంకో వీడియోలు చేయాలన్న మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇక నేను మీకు ఎక్కడ రివ్యూలో ఇద్దామనుకుంటా, మీరు చూడరు, నాకు ఇవే కావాలంటారు. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎంత బెస్ట్ కంటెంట్ ఇస్తా అంటే నాకు తెలియదు, అంత బెస్ట్ ఇస్తా. సో కమింగ్ టు ద నెక్స్ట్ మూవీ, పొన్మన్. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటి అని అంటే,
మన హీరో ఉంటాడు కదా, హీస్ బంగారం వ్యాపారం అనుకోవచ్చు కదా సింపుల్ గా. ఎవరెవరికైతే బంగారం అవసరం ఉంటుందో తను బంగారం ఇచ్చి వాళ్ళ పెళ్లిల్లో వచ్చే కట్నాలు ఉంటాయి కదా, కట్నాల్లో ఆ అమౌంట్ అనేది సెటిల్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒక అమ్మాయికి అలానే బంగారం ఇస్తాడు, కానీ ఆ అమ్మాయి బంగారం రిటర్న్ ఇవ్వదు, లైక్ అమౌంట్ ఇవ్వదు, బంగారము ఇవ్వదు. సో ఆ అమ్మాయి దగ్గర నుండి మనకి బంగారం ఎలా తీసుకున్నాడు, అసలు తీసుకున్నాడా లేదా అనేది మనకి స్టోరీ. బాసిల్ జోసెఫ్ గారి మూవీస్ అంటే కళ్ళు మూసుకొని చూడొచ్చు, ఇట్లా కళ్ళు మూసుకొని చూడొచ్చు, అంత బాగుంటాయి. స్క్రిప్ట్ సెలెక్షన్, ఎవ్రీథింగ్ వాస్ ప్యూర్ డీటెయిల్. ఎందుకంటే మలయాళం మూవీస్ ఎలా ఉంటాయి తెలుసా, ఇంత సినిమా ఇంత స్టోరీని పట్టుకొని ఇంత సినిమా తీస్తారు మీకు, కానీ మీకు ఎక్కడ బోర్ కొట్టదు. అదేదో మన తెలుగులో తీయమని చెప్పండి, ఏమో అసలు వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ని పట్టుకొని సినిమా తీస్తారు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయితే నాకు ఇన్వెస్టిగేషన్ కేసులని ఏమైనా. కమింగ్ టు దిస్ మూవీ, ఈ మూవీ చాలా గ్రిప్పింగ్ ఉంటుంది అని చెప్పాను, కానీ ఒక సింపుల్ స్టోరీని ఒక ఎంగేజింగ్ ప్లాట్ లాగా తీసుకెళ్ళి చాలా బాగా చూపించారు. ఇట్స్ మనకి చాలా బాగుంటుంది మూవీ. అండ్ ఈ మూవీ మనకు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. నెక్స్ట్ మూవీ వచ్చేసి కుటుంబస్థాన్. ఈ మూవీ స్టోరీ ఏంటో చెప్పాలా, ఈ మూవీ మీరైతే పైన చూసిన ఏ మూవీస్ అని మిస్ అవ్వచ్చు, కానీ ఇదైతే మిస్ అవ్వకండి. ఎందుకో చెప్తా. నవీన్ వెన్నెల ఒక ఇంట్లో తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత పెళ్ళైన 1 yearకి వెన్నెల ప్రెగ్నెంట్ అవుతుంది, అంటే నవీన్ వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది. సో మనకి తను ప్రెగ్నెంట్ అయిన టైంలో నవీన్కి అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, వాటిని ఎలా ఫేస్ చేశాడు అండ్ ఫైనలీ ఏమైంది అనేది మనకి మూవీ స్టోరీ. ట్రస్ట్ మీ, ఒక మిడిల్ క్లాస్, ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ యావరేజ్ స్టూడెంట్ ప్రతి ఒక్కడు రిలేట్ అవుతాడు ఈ మూవీని. లోన్ యాప్ల గురించి, కష్టాల గురించి, సిచ్యువేషన్స్ గురించి, ఫ్యామిలీ ఇష్యూస్. నువ్వు సంపాదించకపోతే నీకు అన్నం కూడా దొరకదు, అది మాత్రం దీంట్లో పక్కా చూస్తారు మీరు. యూ విల్, ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ విల్ ఫీల్ ది స్టోరీ ఇంక్లూడింగ్ మీ. నేను మిడిల్ క్లాస్, రిచ్ ఏం కాదు. సో మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి, ఎందుకంటే కొన్ని సినిమాలు మనం మారడానికైనా అయి ఉండొచ్చు, లేకపోతే మనకు ఒక రియలైజేషన్ కోసమైనా. నా వరకు అయితే సినిమా అంటే ఒక రియలైజేషన్ అబ్బా. నువ్వు నేర్చుకోవాలన్న సినిమా చూడాలి, నువ్వు చెడిపోవాలన్న సినిమా చూడాలి, నువ్వు బాగుపడాలన్న సినిమా చూడాలి, నీకు ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా నువ్వు సినిమా చూడాలి తెలుసా. ఎందుకంటే సినిమా 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 ఈజ్ ఎవ్రీథింగ్, సినిమా ఈజ్ ఎటర్నల్. సినిమా లేకపోతే అసలు ఎవరు లేడు తెలుసా. భలే చెప్పా కదా, నేను అనుకోలేదు ఇంత చెప్తా అని. ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్, ఓకే, ఏదో ఫ్లోలో వచ్చింది. సో ఈ మూవీ మనకు ZEE5లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. సో ఇన్ కేస్ మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి, ప్లీజ్ చూడండి, బాగుంటుంది. బాలేకపోతే నేనెందుకు చెప్తా. నెక్స్ట్ మూవీ ఈస్ రేఖాచిత్రం. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ఒక అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఒక వీడియో రికార్డ్ చేసుకుంటూ సూసైడ్ చేసుకుంటాడు. ఆ వీడియోలో ఏముంటుందో తెలుసా, దగ్గరికి రండి చెప్తా. ఇక్కడ నేను ఒక పాపని చేశా, దాంట్లో మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఆ పాప నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. ఒక అమ్మాయిని మర్డర్ చేశాము, ఆ అమ్మాయి ఈ నెల మీదనే ఉంది. ఐ మీన్ తను సూసైడ్ చేసుకున్న నెల మీద ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి తను సూసైడ్ చేసుకొని చనిపోతాడు. దేర్ మిస్టరీ అన్ఫోల్డ్స్. రేఖ అనే అమ్మాయి ఎలా చనిపోయింది, అసలు దేనికి చనిపోయింది, అసలు ఏమైంది అనేది మనకి త్రూఅవుట్ ద మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు రేఖ నన్ను కనిపెడతారా లేదా, అండ్ రేఖ బాడీ అయినా అది అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నీకు ఒక థ్రిల్లింగ్ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది తప్పకుండా ఇస్తుంది, ఇది మాత్రం నా గ్యారంటీ. లైక్ ఎలా అంటే ఇది మీకు ఒక గ్రిప్పింగ్ స్టోరీ అని చెప్పొచ్చు. మన పర్ఫార్మెన్స్లో కూడా చాలా బాగుంటారు, ఎందుకంటే నేను ఇది పర్ఫార్మెన్స్ల గురించి కూడా చెప్తే లాంగ్ వీడియో అయిపోతుంది అని చెప్పి నేను చెప్పట్లేను, బట్ చాలా బాగుంటుంది మూవీ. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. ఈ మూవీ మనకు ఆహా అండ్ సోనీ లైవ్ రెండిట్లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదబ్బా, ఎందుకంటే ఈ పాటికి అందరూ చూసేసే ఉంటారు. కానీ ఫర్ ద రికార్డ్, ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక ఎన్ఆర్ఐ ఇండియాకి వచ్చి కిడ్నాప్ అయిపోతాడు. తనను కాపాడడానికి ఒక అండర్ కవర్ ఆపరేషన్ జరుగుతుంది. దానికోసం మన వెంకటేష్ గారిని అప్రోచ్ అవుతారు. వెంకటేష్ గారు అలాంగ్ విత్ హర్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆ అండర్ కవర్ మిషన్ కి వెళ్తారు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఇట్ వాస్ ఎ ప్యూర్ ఫన్ ఎంటర్టైనర్ మూవీ. ఫ్యామిలీతో పాటు కూర్చొని నవ్వుకోవడానికి చూడొచ్చు, ఎస్పెషల్లీ ఫర్ ద బుల్లిరాజు క్యారెక్టర్. తెలుసు కదా బుల్లిరాజు క్యారెక్టర్ అంటే, వద్దులే ఇప్పుడు డైలాగులు ఎందుకు, సెన్సార్లు అయితే మళ్ళీ. సో ఇది మనకి ZEE5లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చూడకపోయి ఉంటే మాత్రం చూడండి. ఇందులో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటో తెలుసా, మనకి ఓటీటీకి వచ్చేదానికంటే ముందు ఇది టీవీకి ఇచ్చేసారు. హైయెస్ట్ రేటింగ్ వచ్చింది తెలుసా టీఆర్పీది. అంటే ఆడియన్స్ ఓన్ వెంకీమామ, దట్ మచ్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వెంకీమామ అంటే ఫ్యామిలీ ఆడియన్స్, అంతే. ఇక అంతకంటే ఇంకేం చెప్పమబ్బా. అండ్ ద ఫైనల్ మూవీ వచ్చేసి ముఫాసా ద లయన్ కింగ్. ఈ మూవీ మనకు 2019లో రిలీజ్ అయిన లయన్ కింగ్లో ఉన్న ముఫాసా క్యారెక్టర్ యొక్క ఆరిజిన్ మూవీ అన్నమాట. ఇందులో మనకి ముఫాసా అనాథగా ఎలా మారాడు
అండ్ మనకి తెల్ల పులులు ఎందుకు వెంటాడుతున్నాయి అండ్ ముఫాసా తను అనుకున్న గోల్ రీచ్ అయ్యాడా లేదా అనేది మనకి సింపుల్ స్టోరీ. ఇక్కడ మెయిన్ ఎవరి కోసం చూడొచ్చు అని అంటే బాబు అంటే బాబే. తెలుగు డబ్బింగ్ వాయిస్ డన్ బై మహేష్ బాబు గారు, టాకా క్యారెక్టర్ వాయిస్ డబ్బుడ్ బై సత్యదేవ్ గారు. అండ్ మన తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంటుంది మూవీ. యానిమేటెడ్ క్యారెక్టర్ సిస్టమ్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి. అండ్ దిస్ మూవీ ఈ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. ఇంతే అండి. ఇక నాకు మార్చ్లో ద టాప్ 10 మూవీస్ సజెస్ట్ చేయొచ్చు అని అనిపించిన మూవీస్ అయితే ఇవి. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఇందులో నచ్చిన మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యాడ్ మిస్డ్ ఎనీ మూవీస్ ఇన్ దిస్ నాకు కొంచెం సజెస్ట్ చేయండి అండ్ ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో ఆన్ దిస్. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. మనం ఇలాంటి వీడియోస్తో, ఇలాంటి రివ్యూస్, సజెషన్స్, అప్డేట్స్, ఇలాంటి చాలా వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో. బాయ్.